ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఎక్కువగా మనం ఈ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత గురించి వింటూ ఉంటాం. ఎన్నో ఏకాదశులు వచ్చిన అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్న వెంటనే ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళిపోవాలి. అది కూడా ఉత్తర ద్వార దర్శనము. ఇది ఎక్కువగా వింటూ ఉంటాం. ఖచ్చితంగా వెళ్ళాలి, ఎంత కష్టపడైనా వెళ్ళాలి. అందులోనూ అన్ని ఆలయాల్లో అసలు ఏ అర్ధరాత్రి 2కో 3కో ఆ ద్వారాలు అన్నవి అక్కడ తెరుస్తారు. ఒకవేళ ద్వారాలు లేకపోయినా ఏర్పాటు చేస్తారు. అలా ఉత్తరం వైపు నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం ఇది ఎప్పటి నుంచో వస్తోంది. అలాగే ప్రతి సంవత్సరం మనం దర్శించుకుంటున్నాం. ఎందుకు ఇలా కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరుచుకోవాలా? మిగతా రోజుల్లో తెరుచుకోకూడదా? అసలు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి వైకుంఠం చూస్తే ఏం కలుగుతుంది? మామూలుగా దక్షిణ ద్వారం నుంచి వెళ్ళకూడదా అనే సందేహాలు వస్తాయి. అందుకే ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం, వచ్చేయటం, మళ్ళా సంవత్సరం మళ్ళా హడావిడిలో మనం కూడా వెళ్ళిపోయి దర్శించుకోవడం వల్ల ఏమొస్తుంది అన్నది తెలుసుకోవాలి. ఇంతకీ ఉత్తర ద్వారం అంటే ఏంటి? దీనికి సంబంధించి మనకి కొన్ని పురాణాలు అంటే విష్ణు పురాణంలో అలాగే స్కాంద పురాణంలో కొన్ని కథలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ముందుగా ఆ కథలోకి వెళ్ళి మరి ఆ కథ ఇప్పుడు మన జీవితానికి ఆ కథకి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడెప్పుడో జరిగిన విషయము ఇప్పుడు ఈ ఉత్తర ద్వారము దీనికి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకుందాం. పూర్వం మధు, కైటబులు అనే ఇద్దరు రాక్షసులు. ఈ ఇద్దరు రాక్షసులు అంటే మనకి చాలా ఏళ్ల క్రితం అంటే యుగాల నాటి విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కొంతమంది రాక్షసులు, ఆ రాక్షసత్వము, రావణాసురుడు అతని ఆలోచనలు వేరు, హిరణ్యకశ్యపుడు అతని ఆలోచనలు వేరు, ఇలా రాక్షసత్వంతో కూడుకున్న ఒక రూపము అన్నది మనకు కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు కలియుగంలో చాలా మందిలో ఆ రాక్షసత్వం అన్నది ఉంటుంది, మనందరిలో ఉంటుంది, ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటుంది. అందుకే మనం అందరం కూడా రాక్షసత్వంతో కూడుకున్న భావాలతోనే ఉంటూ ఉంటాం. నేను రాక్షస భావాలతో లేను అని అనడానికి లేదు. ఎందుకంటే సత్వ, తమో, రజస్సు ఈ 3 గుణాలతోనే మనిషి అన్నవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా సాత్వికంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటూ ఉంటారు. ఈ రాక్షసులు అన్నవాళ్ళు ఎవరికి ప్రతీక అంటే ఈ రాక్షసులు ఎలా పుట్టారట? జనుల్లోంచి పుట్టారట. జనుల్లోంచి ఎలా పుట్టారు అంటే జనులు అంటే మనం అన్నమాట. ఆత్మ శుద్ధి అన్నది వేరు, అలాగే ఆత్మ స్తుతి అన్నది వేరు. ఆత్మ కోసము ఈ ఆత్మ ఎంత చక్కగా పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇది శాశ్వతము. మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితము జీవుడు అనుభవిస్తాడు. అందుకే ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్నాం కదా మంచి కానీ చెడ్డ కానీ, ఇప్పుడు గుర్తుకు లేదు. ఎవరికో మనం అన్యాయం చేసాం, లేకపోతే ఎవరికో సహాయం చేసాం. అందుకే ఈ జన్మలో రెండూ అనుభవించటానికే మనిషిగా పుట్టాం. జీవుడు అదే జీవుడు, కాకపోతే శరీరం మారింది. ఇప్పుడు ఇలా ఉన్నాం, మనకి గుర్తుంది. గత జన్మలో ఏం చేశాం మనకి గుర్తులేదు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అలా ఈ జీవుడు పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ జీవుడి వల్లే ఏదైతే శాశ్వతమో, ఏన్నైతే మనం పోల్చుకోవాలో, ఏ జీవుడి గురించి ఆలోచించాలో ఆ జీవుడు ఎలా ఉన్నాడు అన్నది చూసుకోకుండా కేవలం శరీరం కోసం, భోగభాగ్యాల కోసం, ఎప్పుడు ఈ శరీరం ఆనందంగా సుఖంగా ఉండాలి అన్న విషయం కోసం మనం పాకులాడుతూ ఉంటాం. అయితే ఈ ఇద్దరు రాక్షసులు ఎవరు అంటే ఆత్మ స్తుతి అన్నది వేరు, అలాగే ఆత్మ గురించి ఎక్కువగా అంటే నేను నాది అనే భావనతో ఉండటం వేరు. ఈ భావన కూడా రాక్షసత్వంతో సమానం అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు నేనే గొప్ప అని అంటే అహంకారం అని వస్తుంటుంది కదా. ఆ అహంకారం వల్ల అవతల వాళ్ళు ఖచ్చితంగా మనకన్నా చాలా చిన్న అనే భావనతో ఉంటాం. ఎవరిని మనం సమానంగా చూడం ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత. అందుకే ఈ ఆత్మ స్తుతి అన్నది ఏదైతే ఉందో ఇది కూడా ఒక రాక్షస రూపాన్ని దాల్చింది. అలాగే పరనింద, ఈ 2 ప్రథమ కారణాలన్నమాట. మనం పతనం అవ్వడానికి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. అవతల వాళ్ళు ఏది చేసినా మనకది నచ్చదు కాబట్టి పరనింద చేస్తూ ఉంటాం. వాళ్ళు బాగా మాట్లాడినా మనకి నచ్చదు, వాళ్ళు మన కోసం ఏదైనా మంచిగా చెప్పినా మనకి నచ్చదు, ఇలా ఉంటుంటుంది. అందుకే ఎప్పుడు పరనింద చేస్తూ ఉంటాం. మనకి అహంకారము, ద్వేషము అన్న ఎందుకు కలుగుతూ ఉంటాయి? వాళ్ళు బాగుపడుతూ ఉంటే మనం చూడలేము కాబట్టి ద్వేషం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి ద్వేషం కలుగుతుంది. కానీ వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు? అక్కడ పరమాత్మ ఉన్నాడు అనే భావన మాత్రం రాదుగా. అలా వస్తే ద్వేషం ఉండదు, రాగం ఉండదు. అందుకని పరనింద ఇది కూడా రాక్షసత్వంతో కూడుకున్న స్వభావం.
ఎంతసేపు నా గొప్ప నేను చెప్పుకోవడం, నా అంతటి వాడు లేడు అని నేను అనుకోవడం, నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు ఇచ్చాడు అని గుర్తించకపోవడం, అంతా నేనే అని భావిస్తూ అహంకారంతో తిరగడం ఒక రాక్షసుడు. పరనింద చేస్తూ ఉండటం ఇది ఇంకొక రాక్షసుడు. ఇలా ఈ ఇద్దరు రాక్షసులు వచ్చారు, అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మరి వాళ్ళని చంపడానికి శ్రీ మహావిష్ణువు కష్టపడుతున్నారు. అయితే చివరికి మాయ చేసి వాళ్ళని చంపారట. ఎందుకు అంటే వాళ్ళంత తేలిగ్గా చావరు, వాళ్ళు బోళ్ళని వరాలు కోరుకున్నారు. అందుకే ఒక విష్ణు మాయ అన్నది సృష్టించి శ్రీ మహావిష్ణువు వాళ్ళని చంపటం జరిగింది. అలా చంపిన తర్వాత అప్పుడు మాయకి వాళ్ళు లొంగిపోయారు కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళు కోరుకున్నారట, స్వామి మరి ఇలా నువ్వు మమ్మల్ని సంహరించావు కదా, మాది కూడా ఒక చిన్న కోరిక. అదేంటి అంటే మేము వైకుంఠానికి వెళ్ళాలి, ఒక్కసారి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళంటే మాకు ముక్తి మోక్షం కలగాలి అని దాని అర్థం. ఇప్పుడు ఈ రాక్షసుల్ని కూడా క్షమించి, ఎందుకు అంటే ఇప్పుడు ఈ రాక్షసత్వం పోయింది, వాళ్ళు పశ్చాత్తాప భావనతో స్వామిని వరం కోరుకుంటున్నారు. అందుకని స్వామి వెనకడుగు వెయ్యరుగా, ఖచ్చితంగా మీరు రాక్షసులు, మీ కోరికలు నేను తీర్చను అని అనరు. సంహారం అయిపోయిన తర్వాత సరే పదండి మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను వైకుంఠానికి అంటే ముక్తిని మోక్షాన్ని స్వామి ఇచ్చేశారు. ఒక్కసారి ఆ అహంకారము లేకపోతే రాగము ద్వేషము పరనింద చేసే తత్వము ఏదైతే రాక్షసుల్లో ఉందో వాటిని స్వామి అదుపులోకి తీసుకున్నారో, వాళ్ళు లొంగిపోయారో, ఈ పదాలు మనం ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవాలి. కారణం ఏమిటి అంటే ఎప్పుడో చదివిన కథ ఇప్పుడు మనకి ఎలా అది ఉపయోగపడుతుంది అన్నది నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ మన జీవితానికి సంబంధించినవే. వాటిని స్వామి నియంత్రించి ఒక్కసారి మనం మన తప్పులు ఒప్పుకుని స్వామికి అలా దొరికిపోతే, లొంగిపోతే, స్వామి మనల్ని తీసుకోగలిగితే ఎక్కడికి తీసుకెళ్తారు? వైకుంఠానికి తీసుకెళ్తారు. ఇది ఇక్కడ నేర్చుకోవాలి. అందుకే ఆ రాక్షసుల్ని వైకుంఠానికి తీసుకెళ్లారట. మరి అప్పుడు వైకుంఠానికి ఒకటే ద్వారం కదా, దక్షిణం వైపు ద్వారం ఉంటుంది. మరి అలా ఒక రాక్షసుల్ని తీసుకుని వెళితే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? దేవతలు ఒప్పుకోరేమో. అందుకని భగవంతుడు చాలా దయతో ఉంటారు కదా, ఆయన ఉత్తర వైపు ఒక ద్వారం ఉంటే ఆ ద్వారాన్ని ప్రత్యేకంగా వీళ్ల కోసం తెరిచి, ఎంత ఉదార భావన! ఒక్కసారి రాక్షసత్వం అన్నది పోయేటట్టుగా మన దోషాలను మనం చెప్పుకుంటూ ఒప్పుకుంటూ లొంగిపోతే భగవంతుడు మనకి ముక్తిని మోక్షాన్ని ఇస్తాడు, క్షమిస్తాడు. ఉత్తర ద్వారం తెరిచి అందులోపల నుంచి ఇదిగో వైకుంఠం అని తీసుకుని వెళ్ళారట స్వామివారు. అలా మధుకైటబులు అనే రాక్షసులు ముక్తిని మోక్షాన్ని పొంది వైకుంఠాన్ని చేరిపోయారు. ఎలా అంటే ఉత్తర ద్వారం గుండా వెళ్ళారు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారు కదా. అలా తెలుసుకున్న తర్వాత ఇలా ఉత్తర ద్వారంలోంచి స్వామి ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళారు. అందుకే మనం కూడా అలా ఉత్తర ద్వారం నుంచి వెళితే ఖచ్చితంగా వైకుంఠాన్ని చూడగలుగుతాము అన్నది ఇక్కడ బాహ్యంగా. అయితే అలా ద్వారం నుంచి వెళ్ళిపోతే సరిపోదు. స్వామి ఏ భావనతో తీసుకుని వెళ్ళారు? రాక్షసత్వం అంతం చేసి, వాళ్ళని సంహరించి, అంటే రాక్షసత్వం అంతం చేసి వాళ్ళు కూడా పశ్చాత్తాప భావనతో వరం కోరుకుంటే అప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళారు. అందుకే వాళ్ళు అడుగుతారట, మరి ఇక ఎప్పుడైనా ఈ ద్వారం నుంచి ఎవరైతే ఈ వైకుంఠాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి కూడా మీరు ముక్తిని మోక్షాన్ని ఇవ్వండి. శాశ్వత ఆనందం ముక్తి మోక్షం అంటే కదా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పుట్టడము, ఎన్నో జీవరాశుల్లోకి ప్రవేశించటము, బోళ్ళని బాధలు అనుభవించటం, వీటన్నిటి నుంచి ముక్తి హాయిగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండవచ్చు అన్నమాట. అది అందుకని ఈ కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తర ద్వారం అనే పేరు వచ్చింది. అందుకే ఆలయాల్లో ఉత్తరం వైపు ద్వారం ఉన్నా లేకపోయినా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి అందులోంచి వెళ్ళండి. అందులోంచి వెళితే ఎవరుంటారు అంటే శ్రీ మహావిష్ణువు అందులోంచి మనల్ని తీసుకుని వెళతారు. ఎప్పుడు తీసుకుని వెళతారు? మనలో ఉన్న రాక్షసత్వం అంతమైపోతే. ఎవరు అంతం చేస్తారు? శ్రీ మహావిష్ణువే చెయ్యాలి, చేస్తారు. అలా చేసిన తరువాత మనలో కూడా ఆ భావన కలగాలి. రావణాసురుడు చనిపోయాడు, కానీ నాకు ముక్తి మోక్షం కావాలి భగవంతుడా అని రాముడి కాళ్ళు పట్టుకోలేదు కదా. చిట్ట చివరి వరకు అహంకారంతోనే ఉన్నాడు, చనిపోయాడు. అలా కాదుగా. అందుకని మనలో ఉన్న తప్పులు ఎప్పుడైతే భగవంతుడు శిక్ష రూపంలో ఆ రకంగా ఉత్తర ద్వార దర్శనము అనేటప్పటికీ అలా ఆ మధుకైటబుల్ని ఉత్తర ద్వారం నుంచి స్వామివారు తీసుకుని వెళ్ళారు, ముక్తిని మోక్షాన్ని అందించారు. అందుకే ఆలయాల్లో మనకి ఆ హడావిడి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ తిథి రోజే స్వామివారు తీసుకుని వెళ్ళారు. అందుకే కేవలం ముక్కోటి ఏకాదశి రోజే ఉత్తర ద్వార దర్శనము, ఉత్తరం వైపు నుంచి. అలా ముక్కోటి దేవతలు కూడా స్వామివారు అలా వెళ్ళారు కాబట్టి
అలా వెళ్ళి వాళ్ళు కూడా దర్శించుకున్నారు. ఎందుకు అంటే కేవలం ఏదో వైకుంఠానికి అలా తీసుకుని వచ్చేయడం అని కాదు. వైకుంఠాన్ని చేరుకోవడం అంటేనే ముక్తిని మోక్షాన్ని పొందడం. దేవతలు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా కష్టపడి వైకుంఠానికి చేరి స్వామివారిని దర్శించుకుని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఇక మనము వెళ్ళటము అంటే గనక ముక్తిని మోక్షాన్ని పొందటం. అందుకే ఎవరైతే ఉత్తర ద్వారం లోపల నుంచి వెళతారో వాళ్ళు స్వామివారిని చేరుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ మరొక విషయం అంటే ప్రప్రథమంగా మనం ఆలోచన చెయ్యవలసిన విషయం, కేవలం ఆ బయట కనిపిస్తున్న ద్వారం లోపల నుంచి వెళ్ళిపోతే సరిపోదు. మనలో ఉన్న రాక్షసత్వాన్ని అంతం మనం చేసుకోగలగాలి, లేకపోతే అంతం చేయి భగవంతుడా అని భగవంతుణ్ణి అడగగలగాలి. అలా ఎప్పుడైతే రాక్షసత్వం పోతుందో అప్పుడు స్వామివారే చెయ్యి పట్టుకుని మనల్ని చక్కగా తీసుకుని వెళతారనమాట. తప్పులు అందరం చేస్తూ ఉంటాం కదా, కానీ ఇది తప్పు చేశాము అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో, తెలుసుకుంటామో, ఒప్పుకుంటామో, లొంగిపోతామో అంటే సర్వస్య శరణాగతి, స్వామి ఇక నేను ఏమీ చెయ్యలేను, ఇటువంటి దోషాలు ఇప్పటి వరకు నాలో ఉన్నాయి. దీని అర్థం తప్పులు చేసేయటం మళ్ళీ స్వామివారిని వేడుకోవటం అన్నది మాత్రం కాదు. ఒకసారి తప్పు చేసిన తర్వాత తెలుసుకుని మళ్ళీ అది చెయ్యకూడదు, అటువంటి ఆలోచన రాకూడదు అని మళ్ళీ స్వామిని అడగాలి. అలాంటి సద్భక్తితో ఎప్పుడైతే ముందుకు వెళతామో స్వామి చక్కగా మనల్ని తీసుకుని వెళతారు అన్నది ఇక్కడ అంతరార్థం. ఇక ఉత్తర ద్వారము అనేటప్పటికీ ఈ ఉత్తర ద్వారానికి సంబంధించి ఇంకొక పెద్ద రహస్యం ఉంది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. మన శరీరాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది దేహమే దేవాలయము. దేహం ఎందుకు దేవాలయం అంటే ఈ దేహంలో వచ్చి భగవంతుడు కూర్చోవాలి. అంతటా భగవంతుడిని చూడండి అంటే మనలో కూడా అటువంటి ఆలోచనలు రావాలంటే అవతల వాళ్ళలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, పరమాత్మ అంతా ఒక్కటే అనే భావన కలగాలి. అద్వైత భావం రెండు అన్నది లేదు. ఉన్న పరమాత్మే అందరిలో ఉన్నారు అంటే నాలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచన రావాలి కదా. అలా దేహము దేవాలయం, అందులో భగవంతుడు వచ్చి కూర్చోవాలి. కూర్చోకపోతే అది దేవాలయం కాదు. అందుకని మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు దేవుడు కాడు. అటువంటి భావాలు ఉండాలి. లోపల భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచనతో ప్రవర్తించగలగాలి. అప్పుడే ఈ దేహం దేవాలయం అవుతుంది. అయితే ఈ దేహానికి తూర్పు అనేటప్పటికీ ఇక్కడ ఈ నుదుటి భాగం అని అంటారు, ఇది తూర్పు అని అంటారు శరీరానికి సంబంధించి. అలాగే మన వీపు వైపు ఏదైతే ఉందో అది పడమర అని అంటారు. ఈ కాళ్ళ భాగం ఏదైతే కింద భాగం ఉంటుందో అదంతా మనకి దక్షిణం అని అంటారు. ఇక ఈ పై భాగం ఏదైతే ఉందో ఇది ఉత్తరం అని అంటారు. అలా ఇక్కడ బ్రహ్మరంధ్రం అన్నది ఉంటుంది ఈ శిరస్సులో మధ్య భాగంలో, అది జ్ఞానానికి కేంద్రము. అందుకే జ్ఞానము అన్నది అక్కడి నుంచి వస్తుంది. అసలు కారణం మనం మెదడు ఏది చెప్తే కదా అది మనం చేస్తూ ఉంటాం. మన మెదడు చెప్పాలి, అప్పుడు మనం చెయ్యి ఎత్తటము, చెయ్యి దించటము, మాట్లాడటము, కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడం, వినటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. శాసించే అధికారం అక్కడి నుంచి వస్తుంది. అందుకే శిరస్సు వంచి నమస్కారము అంటే మనల్ని మనం సమర్పించుకుంటున్నాము భక్తి శ్రద్ధలతో. శిరస్సుని మాత్రం మనం ఉంచుతూ ఉంటాం. కాబట్టి ఈ శిరస్సు అన్నది మన అహంకారము, మమకారము, రాగము, ద్వేషము అన్నిటికీ అక్కడ అన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు అక్కడి నుంచి వస్తాయి. అందులో ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకి, పుట్టిన వాళ్ళకి అక్కడ చాలా మెత్తగా ఉంటుంది, అక్కడే నూనె పెడుతూ ఉండాలి అని అంటారు. ఎవరైనా ఆశీర్వచనం చేస్తే ఇక్కడో చెయ్యి పెట్టరు, మధ్యలోనే పెడతారు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం, ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడూ బుద్ధితో జ్ఞానంతో ఉండాలని పెద్దవాళ్ళు దీవిస్తారు. కాబట్టి ఆ స్థలంలో చెయ్యి పెడుతూ ఉంటారు. అలాగే గురువులు ఎవరు దీవించినా ఆ స్థలంలోనే మనం దీవెన చేస్తూ ఉంటాం. ఇది అందుకని ఆ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది తెరుచుకోవడం, అది ఉత్తరం వైపు ఉంటుంది కదా, అది ఉత్తర ద్వారం. అక్కడ ద్వారాలు ఉంటాయా? ఉంటాయి. మనం అలా ఊహించుకోవాలి. అక్కడ ద్వారం తెరుచుకోవడం అంటే ఏంటి? ఆ బ్రహ్మరంధ్రం అందరికీ ఉంటుంది, కానీ అందులో బుద్ధి ఉండాలి, అది వికసించాలి, అది తెరుచుకోవాలి బ్రహ్మజ్ఞానంతో. అంతటా భగవంతుడు ఉన్నాడు అనే ఆలోచనతో అది తెరుచుకుని ఎప్పుడైతే పరమాత్మను మనం చూస్తామో అది అసలైన ఉత్తర ద్వార దర్శనం. అంటే మన శిరస్సులో ఉన్న మన మేధస్సుకి సంబంధించిన ఆలోచనలు అవన్నీ మంచితో కూడుకున్నవైతేనే కదా మన ప్రవర్తన బాగుంటుంది. మనం చాలా అహంకారంతో ఉన్నాము అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? బాగోదు. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించిపోవాలి అంటే దేవాలయానికే వెళ్ళాలా? లేదు, ఒక దగ్గర కూర్చుని ఈ భావనతో ఉన్నా చాలు. అందుకే ఈ భావన ఏదైతే ఉత్తరం వైపు ఉన్న మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది తెరుచుకుంటే
చక్కగా జ్ఞానంతో పరమాత్మను చూడగలగడము. అటువంటి సమయంలో మన ప్రవర్తన ఉన్నత మార్గంలో అటు మనం ప్రయాణిస్తూ ఉంటాం. అలా ప్రయాణిస్తే ఇక మనం వైకుంఠానికి ఏమిటి, అన్ని పుణ్యలోకాలకు మనం అలా చక్కగా ప్రయాణం చేయవచ్చు. అది ఉత్తర ద్వార దర్శనం. అందుకే ఉత్తరం వైపు ఆ ద్వారం ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, హడావిడిగా బయటకు వచ్చేయాలి అన్నది మాత్రమే కాదు, మనలో ఉన్న రాక్షసత్వాన్ని శ్రీ మహావిష్ణువు దాన్ని తీసివేసేయాలి. అలా ఉండాలి మన ప్రార్థన. అలా తీసివేసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపాలు చెయ్యకుండా, దురాలోచనలు రాకుండా, కృతజ్ఞతా భావనతో, పశ్చాత్తాప భావనతో ఉంటే శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవచ్చు, వైకుంఠం అనే స్థలానికి వెళ్ళొచ్చు, శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు ఉత్తర ద్వారం నుంచి అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలగాలి. నమస్తే.